సో మనకు అర్థమవుతోంది దేశవ్యాప్తంగా కూడా కోల్కతా ఇన్సిడెంట్ తో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోయాయి, ప్రజ్వలిల్లుతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతోంది. కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, అందరూ కూడా బయటకు వచ్చి నినదిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇన్సిడెంట్ పై. అసలు తిరుపతిలో డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక డాక్టర్ కి హాస్పిటల్లోనే రక్షణ లేకపోతే ఏం చేయాలి? అక్కడ డాక్టర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ కూడా తిరుపతిలో జూనియర్ డాక్టర్లంతా కూడా నిరసనకు చేపట్టారు. ప్రజలకి విలువలు లేని సమాజం, హృదయం లేని పాలన, 78 స్వాతంత్ర గంట ఇదేనా అని జూనియర్ డాక్టర్లతో పాటు వైద్యులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంట్లో చెప్పి వచ్చాను, వెళ్ళి వస్తానని, కానీ ఎవరికి తెలుసు తిరిగి రానండి అంటే ఇలాంటి ప్లకార్డులు, నిరసన ప్రదర్శన పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుపతిలో పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లతో పాటు ఐఎంఏ మద్దతు పలికింది. మరోవైపు ప్రభుత్వ డాక్టర్లు కూడా నిరసనకు మద్దతుగానే గంటసేపు పూర్తిగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, చట్టాలు కఠినతరంగా ఉండాలి, ఇది అత్యాచారం కాదు, ఉగ్రవాదం అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి జూనియర్ డాక్టర్లంతా కూడా స్టాప్ వైలెన్స్ అగైన్స్ట్ డాక్టర్స్ అంటూ, అంటే పనిచేసే చోట సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి, చట్టాలు కఠినతరం చేయాలన్న ప్రధాన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది డాక్టర్స్ మొత్తం ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు, ఎమర్జెన్సీకి బ్రేక్ చేశారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం నుంచి ఏ రకమైన హామీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు? ముఖ్యంగా మేము వచ్చేసి ఫస్ట్ ఐఎంఏ, ఏపీజీడీఏ, ఏపీ జూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మేము తెలియజేయాలనుకున్నది ఫస్ట్ ప్రజలకి, డాక్టర్లు మాత్రమే దీనికోసం కాదు, ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఒక నిర్భయ, ఒక దిశ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా నిలబడి దానికోసం పోరాడారు. ఇప్పుడు డాక్టర్లకి జరిగినప్పుడు మాత్రము వాళ్ళందరికీ తెలియట్లేదు. ఫస్ట్ మేము తెలియజేయాలనుకుంటున్నాము, వర్క్ ప్లేస్లో అంటే ఒక హాస్పిటల్ మాలాగా తెల్లకోటు వేసుకున్న ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. సో అది ఫస్ట్ రేపు మర్డర్ రేపా అనేది కూడా తెలియని సిచ్యువేషను. గవర్నమెంట్ కూడా స్పందించడం లేదు. సో మేమేం తెలియజేయాలనుకుంటున్నాం ఇప్పుడు అని అంటే, ప్రజలందరూ, మేము ఎమర్జెన్సీలు ఆపేయడము దీనివల్ల సాధ్యమవుతుంది అనుకోవట్లేదు. ప్రజలందరూ కూడా మాకు ఫస్ట్ మద్దతు తెలిపి, ప్రజలందరూ కూడా ఒక నిర్భయ దిశ లాగా జరిపితేనే మాకు ఒక యాక్ట్ అనేది వస్తుంది. దేశవ్యాప్తంగా రోడ్డుపైకి వచ్చారు వైద్యులు, ఏం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఈరోజు ఎమర్జెన్సీ బ్రేక్ చేశారు. మీకు జూనియర్ డాక్టర్ మద్దతు కూడా పూర్తిగా గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎంఏ అంతా మద్దతు తెలుపుతున్న పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగి ఒక వారం పైన అవుతుంది. ఇంతవరకు దాన్ని ఖండిస్తూ దీన్ని ఫ్యూచర్లో ప్రివెంట్ చేయడానికి ఏదైనా స్ట్రింజెంట్ యాక్ట్ అనేది ఇంతవరకు కానీ మనం ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది మీరు గమనిస్తున్నారు. మనం సెంట్రల్ గవర్నమెంట్తో ఇదొక్కటి మాత్రం చాలా మేము అడుగుతున్నది ఏమంటే, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఇక్కడ మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వస్తే మాకు దీనివల్ల చాలా డాక్టర్లు ఒకటే కాదు, నర్సులు వీళ్ళందరూ కూడా సేఫ్గా ఫీల్ అవుతారు అని చెప్పి, నిందితులు చాలా వెంటనే శిక్షించబడతారు. ఇలాగ ఈ విధంగా చేయడం వల్ల ఇంకొకరు ఇలాంటి ఓకే, ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నది కేంద్ర రక్షణ చట్టం అవసరం ఉంది. ఖచ్చితంగా వైద్యులుగా మీ పని చేయాలంటే తమకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే చూడొచ్చు, క్రిమినల్స్ ఆర్ స్పేడ్, విక్టిమ్స్ ఆర్ బ్లేమ్డ్, జస్టిస్ ఈ డిలేడ్ అని చెప్పేసి, అంటే ఈ ప్రకారమైన ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుంది. మరోవైపు అతిపెద్ద రుయా ఆసుపత్రితో పాటు మెటర్నిటీలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. జూనియర్ డాక్టర్లతో పాటు డాక్టర్లు ఆందోళనకు దిగడంతో ఏర్పడింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.